ఏట్రా ఎటు చూసి చెప్పాలరా? అటు అంకుల్ అటేపు. ఇటే కదా. అటే అంకుల్ చెప్పండి. చిన్న తప్పులు లేట్లు చేస్తూ ఉంటారు. మీరు అవేవి మనసులో పెట్టుకోకుండా పెద్ద మనసుతో కొంచెం సపోర్ట్ చేయండి. ఎరా అంతేనరా? నాన్నగారు లైక్ షేర్ కామెంట్. అదేదో లైక్ షేర్ కామెంట్ అంత చేయండి. అంకుల్ గారు మీ సబ్స్క్రైబ్ మర్చిపోయారు. అలా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నాన్నగారు మరి బెల్ల ఉండండి రా అదవల్లారా, ఇవి చేయటమే ఎక్కువ మీకు. అదేదో బెల్ అంటండి, అది కూడా నొక్కేయండి. మేనేజర్ గారు ఏటి వీడియో స్టార్ట్ చేయవేటి? చేస్తున్నాను సార్. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు హెల్లో ప్రాపర్టీ. సో ఈరోజు మీకు నేను ఒక 3 BHK ఫ్లాట్ అని మంచి లొకేషన్లో మీకు చూపిస్తాను అండి. సో ఇది కంప్లీట్గా జిహెచ్ఎం సెప్రోడ్ ప్రాజెక్ట్ అండి ఇది. సో G+4 అనేది బిల్డింగ్ వచ్చేసి మనకి. సో మన ఫ్లాట్ వచ్చేసి 3rd ఫ్లోర్ అవైలబిలిటీ ఉందండి. కార్ పార్కింగ్ ఉంది. సో అలాగే దీని సేఫ్టీ అండ్ ప్రైస్ ఇవన్నీ కూడా మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. సో వీడియో మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. సో దీంట్లో కూడా మీకు లొకేషన్స్ కూడా మీకు హైలైట్స్ గురించి కూడా మీకు క్లియర్గా చెప్తాను. సో దయచేసి మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరికి చూడండి. ఇది వచ్చేసరికి మనకి ఫస్ట్ ఇది ఫ్లాట్ వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి ఇది. సో చాలా ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి ఇంటీరియర్ వర్క్ మొత్తం కంప్లీట్గా చేస్తుందండి. సో కిచెన్ కూడా ఓపెన్ కిచెన్ వస్తుంది. ఇది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి ఇది ఓవరాల్గా. సో దీని ఎస్ఎఫ్టీ వచ్చేసి 2400 ఎస్ఎఫ్టీ అండి. సో ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్ అండి. సో అందుకని చెప్పేసి నేను వీడియో చేయడం జరిగింది. సో దాని ఏజ్ వచ్చేసి ఫ్లాట్ ఏజ్ వచ్చేసి మనకి 5 years అండి ఇది. సో 4.5 or 5 ఉంటుందండి ఇది ఎగ్జాక్ట్గా. సో చాలా బాగుంటుంది. సో రీసెంట్గా చేశారండి. సో వర్క్ కూడా అంతా ఫ్లాట్ తీసుకున్న తర్వాత సో బ్యాంక్ లోన్ కూడా ఉందండి ఇది. ఆల్రెడీ ఫ్లాట్ బ్యాంక్ లోన్ ఉంది. ఐసిఐసిఐ బ్యాంక్లో సమ్ అమౌంట్ అనేది ఉంది. సో ఎవరికైనా నచ్చినట్లయితే కనుక కింద ఇచ్చిన నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. లేదా మీ ఎలిజిబిలిటీ మీ యొక్క లోన్ ఎలిజిబిలిటీ కూడా చెక్ చేయడం జరుగుతుంది. సో ఎవరికైనా లోన్ ఎలిజిబిలిటీ ఏదైనా చెక్ చేయాలనుకుంటే కనుక మా బ్యాంకర్స్ ఉన్నారండి. మీకు క్లియర్గా మీ ఎలిజిబిలిటీ ఎంత అనేది కూడా మేము చెక్ చేస్తాము. సో అలాగే మీ యొక్క బ్యాంక్ లోన్స్ అన్నీ కూడా మేము చేస్తామండి క్లియర్గా. కంప్లీట్ స్టార్టింగ్ విజిటింగ్ దగ్గర నుంచి మీకు ఎండ్ అయ్యి రిజిస్ట్రేషన్ అయ్యేంత వరకు కూడా మేము మీతో ట్రావెల్ చేస్తామండి. సో ఎటువంటి ఇబ్బంది లేకుండా కస్టమర్స్కి అనేది బెస్ట్ సర్వీస్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తామండి. సో ఇదండి కిచెన్ అయితే చాలా బాగుంటుంది. మాడ్యులర్ కిచెన్ బాగుంటుంది. సో క్లియర్గా చూసారు కదా. సో లోపల కిచెన్లో కూడా వర్క్ కూడా చాలా బాగా చేయించారు. సో ఓపెన్ కిచెన్ వస్తుంది. సో అలానే మనకి బెడ్రూమ్స్లో కూడా మనకి వర్క్స్ అనేది కూడా కంప్లీట్ అయిపోయిందండి. యాక్చువల్గా ఇది ఫ్లోర్స్కి 2 ఫ్లాట్స్ ఉంటాయండి. సో 3rd ఫ్లోర్లో వచ్చేసి 2 ఫ్లాట్స్ క్లబ్ చేశారు. సో అందుకని చెప్పేసి 2400 ఎస్ఎఫ్టీ. సో నార్మల్గా అయితే కనుక ఈచ్ అండ్ ఫ్లోర్కి నార్త్ అండ్ సౌత్ ఫేసింగ్ ఫ్లాట్స్ వస్తాయండి. సో అపార్ట్మెంట్ ఫేసింగ్ మనకు వచ్చేసి నార్త్ ఫేసింగ్ ఉంటుందండి ఇది. సో ఇది లొకేషన్ వచ్చేసి మనకి ముసాపేట్ మెట్రో స్టేషన్కి వాకబుల్ డిస్టెన్స్ వస్తుందండి. ఎగ్జాక్ట్గా మనకి బిలో 800 meters లోపల వస్తుంది. సో అంటే మన వాకబుల్ డిస్టెన్స్ అనమాట. సో ముసాపేట్ మెట్రో స్టేషన్కి కాలనీ కూడా చాలా బాగుంటుందండి. సో డీసెంట్ కాలనీ. సో బ్యాంక్ లోన్ కూడా వస్తుంది. సో ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. క్లియర్ ప్రాపర్టీ అండి. ఎటువంటి డిస్ప్యూట్స్ అనేవి కూడా లేవు. సో చాలా బాగుంటుంది. సో ఫ్లాట్ అండ్ లొకేషన్ కూడా మీరు డైరెక్ట్గా వచ్చి కనుక విజిట్ చేస్తారంటే కనుక చేయొచ్చు అండి. సో లొకేషన్ చెప్తున్నారు కదా మీకు, చాలా బాగుంటుంది లొకేషన్. సో అలాగే ఫ్లాట్లో కూడా ఇంటీరియర్ వర్క్ కూడా చాలా నీట్గా అందంగా చేయించారు. చాలా బాగుంది వర్క్ కూడా. సో మీకు యాజ్ ఇట్ ఈస్ ఇలా అనేది ఇవ్వడం జరుగుతుంది. కొన్ని అంటే బెడ్స్ మాత్రం తీసుకెళ్ళడం జరుగుతుందండి. రిమైనింగ్ మొత్తం మీకు యాజ్ ఇట్ ఈస్ ఇలానే ఇవ్వడం జరుగుతుందండి. సో దీంట్లో వాష్రూమ్స్ కూడా స్పేసెస్గా వస్తున్నాయి. సో కంప్లీట్గా బెడ్రూమ్లో ఏం కావాలి, వాష్రూమ్స్ ఏవి ఉండాలనేది కంప్లీట్గా అయితే చేశారండి. సో మీరు ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అనేది పెట్టుకోవాల్సిన అనేది అవసరం అయితే ఉండదండి. సో కంప్లీట్గా ఒక హోమ్కి కావాల్సిన లోపల మీకు ఫిట్టింగ్స్ అన్నీ కూడా క్లియర్గా నీట్గా ఫిట్ చేసి ఉన్నాయండి. సో ప్రతిదీ గీజర్స్ కానీ లోపల ఏసీస్ కానీ అన్నీ కూడా ఉన్నాయి. సో ఒకటి అనేది కూడా మీరు ఫిట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఎక్స్ట్రా మీరు ఫిట్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదండి. సో దట్టు నేను రీసెంట్గా చూసిన దాంట్లో వీటిలో కొంచెం వాష్రూమ్స్ అనేవి కొంచెం స్పేసెస్గా ఉన్నాయండి. సో అదొక్కటి మెయిన్ ఇప్పటికైతే నేను చూడలేదు. సో లేటెస్ట్ బిలో 5 years కన్స్ట్రక్షన్స్లో సో ఈ ప్రాపర్టీలో అయితే ఆ ఫ్లెక్సిబిలిటీ ఉందండి. బాగుంది. సో చాలా బాగుంది. సో వాష్రూమ్స్ కూడా స్పేసెస్గా వచ్చినాయి. సో అందుకని చెప్పేసి నేను పర్టికులర్గా చెప్తున్నాను. సో ఇదండి కిచెన్ బ్యాక్ సైడ్ మనకు ఒక బెడ్రూమ్ వస్తుంది. ఇది టోటల్గా 3 bedroom వస్తుందండి. అలానే ఈ ఫ్లాట్ నెక్స్ట్ ఆఫ్ సైడ్ వచ్చేసి మనకి 2 bedrooms వస్తాయండి. సో దానికి మనకి ఎల్ షేప్ అనేది మనకి బాల్కనీస్ ఉంటాయి. సో చాలా బాగుంటుంది. సో అంటే మనకి ఈ సైడ్లో కంప్లీట్గా ఫ్రీ అని ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి స్టెప్స్ వస్తాయండి ఫ్లాట్ మధ్యలో. సో బట్ మనకి ఇది ఓపెన్ డోర్ అండి. సో 2 side మనకి ఎంట్రన్స్ ఉంటాయండి. 1 side మనకి లిఫ్ట్ ఉంటుంది. సెకండ్ సైడ్ వచ్చేసి మనకి స్టెప్స్ ఉంటాయి. సో మనం ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకోవచ్చు. కంప్లీట్గా ఫ్లోర్ మొత్తం మనకి ఉంటుందండి ఇది. సో మనకి ఎల్ షేప్లో వచ్చేసి ఈ సైడ్లో మనకి బాల్కనీస్ 2 balconies వస్తాయండి. సో విత్ ఫాల్ సీలింగ్ ప్రతి బెడ్రూమ్కి ప్రతి హాల్ కూడా మనకి కంప్లీట్గా మనకి ఫాల్ సీలింగ్ అనేది చేయడం జరిగిందండి. సో ఇది వచ్చేసి ఎల్ షేప్ చెప్పాను కదా మీకు. సో ఇది వచ్చేసి ఈ సైడ్లో మనకి ఒక బాల్కనీ వస్తుందండి. ఇది 2 side వస్తుందండి. సో ఇక్కడ నుంచి ఇదంతా ఈ సైడ్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి నార్త్ ఈస్ట్ మాట ఇది అంతా కూడా. సో ఇటు సైడ్ మీకు రైట్ సైడ్ కూడా మీకు ఎల్ షేప్లో కంప్లీట్గా మీకు బాల్కనీ వస్తుంది. సో చూసారు కదా ప్లాంటేషన్తో చాలా బాగా నీట్గా
అరేంజ్ చేసి పెట్టుకున్నారు. సో కంప్లీట్గా ఎల్ షేప్ అండి ఇది. స్పేసెస్గా యూజ్ చేసుకోవడానికి అయితే బాగుంటుంది. సో మనకి ఇదే సైడ్కి మనకి 2 బెడ్రూమ్స్ అనేది వస్తాయి. సో కిచెన్ సైడ్కి ఒక బెడ్రూమ్ వస్తుంది. సో ఒకటి కామన్ వాష్రూమ్ వస్తుందండి, రెండోది మనకి వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ వస్తుంది. సో 3 బెడ్రూమ్స్కి 3 బాత్రూమ్స్ వస్తాయండి. ఒక బాత్రూమ్ వచ్చేసి మనకి కామన్ వస్తుంది, ఒకటి వాష్రూమ్ వచ్చేసి మనకి అటాచ్డ్ వస్తుందండి. సో కంప్లీట్గా ప్రతి దానికి కూడా మనకి వుడ్ వర్క్ అనేది చేయడం జరిగిందండి విత్ ఫాల్ సీలింగ్తో సహా. సో అలాగే మనకి బాల్కనీస్ వచ్చేసి 4 బాల్కనీస్ వస్తాయండి. ఒకటి కిచెన్ దగ్గర వస్తుంది, సెకండ్ వచ్చేసి మనకి ఇక్కడ ఎల్ షేప్ ఒకటి వస్తుంది, అలాగే ఇంకొక నెక్స్ట్ బెడ్రూమ్లో కూడా ఒకటి బాల్కనీ అనేది వస్తుందండి. ఈ లొకేషన్ వచ్చేసి మనకి ముసాపేట్ మెట్రో స్టేషన్కి 800 మీటర్స్ వస్తుందండి. అమీర్పేట్కి 5 to 6 కిలోమీటర్స్ వస్తుంది. హైటెక్ సిటీకి 6 to 7 కిలోమీటర్స్ వస్తుంది. కూకట్పల్లికి వచ్చేసి ఎగ్జాక్ట్గా మీకు 4 కిలోమీటర్స్ వస్తుంది. 3 to 4 కిలోమీటర్స్ కూకట్పల్లి వస్తుందండి. ముంబై హైవే నుంచి మాత్రం మీకు 800 మీటర్స్ వస్తుందండి ఇది. అలానే కనుక మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే అట్లీస్ట్ మీ నుంచి ఒక లైక్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఒక లైక్ చేయండి. సో దాని ద్వారా మనకు చాలా యూజ్ అవుతుంది. సో అందరికీ రీచ్ అనేది అవుతుంది. సో అలాగే ఎవరైనా ఇప్పటివరకు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ అని చేసుకోకపోతే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు విజిటింగ్స్ అనేవి కూడా మీకు ఫ్రీగా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. రిమైనింగ్ ప్రాసెస్ అంతా కూడా మీకు కాల్లో మీకు క్లియర్గా చెప్తామండి. సో ఈ డీటెయిల్స్ మళ్ళీ మీకు ఏమైనా మిస్ అయ్యి ఉంటే కనుక కింద మీకు డిస్క్రిప్షన్లో మీకు క్లియర్గా డీటెయిల్స్ అన్నీ కూడా మెన్షన్ చేయడం జరుగుతుందండి. ఇది వచ్చేసి 2400 SFT 75 స్క్వేర్ యార్డ్స్ UDS ఉందండి. ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ 5 years ఓల్డ్ అండి ఇది. సో అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.